ఇప్పుడు మన సెమీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ని మన సిఆర్ఐ మోడల్ అంటే సిఆర్ఐ బాక్స్ కాదు, ఈ టైప్లో ఉంటాయి. సిఆర్ఐ మోడల్స్ అన్నీ ఈ టైప్లోనే ఉంటాయి. సిఆర్ఐ మోడల్ యొక్క ప్యానల్ బోర్డుకి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఒకసారి క్లియర్గా వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు ఫస్ట్ మన కంట్రోల్ బాక్స్లో, అదే మన సెమీ ఆటోమేటిక్ బాక్స్లో కనెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫేసు, న్యూట్రల్, అలాగే ఆఫ్ సిరీస్ అని ఉంది కదా, ఆఫ్ పుష్ బటన్కి సిరీస్ కనెక్షన్లో ఇవ్వాలని అర్థం, సిఓ ఎన్ఓ. అలాగే ఎస్ఈఎన్ అని ఉంది, ఎస్ఈఎన్ సెన్సారు ఈ 2 వైర్లు సెన్సార్కి ఇవ్వాలి. మనం బాక్స్కి ఇవ్వాల్సిన వైర్లు ఈ 4 వైర్లే, ఇవి 2 వైర్స్, ఇవి 2 వైర్స్. ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. అలాగే మన సిఆర్ఐ బాక్స్లో కనెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫేసు, న్యూట్రల్, రెడ్, ఎల్లో, బ్లూ ఈ విధంగా ఉంటాయి. మనకి చూడండి, బాక్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది రెడ్గా ఉంది కదా, ఆఫ్ పుష్ బటను, ఇది ఆన్ పుష్ బటన్. ఆన్ పుష్ బటన్కి 2 స్విచ్చెస్ ఉంటాయి. ఒకటి కాంటాక్టర్ని కంట్రోల్ చేస్తే, ఇంకోటి స్టార్టింగ్ కెపాసిటర్ని కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ ఆన్ పుష్ బటన్తో మనకి ఎటువంటి పని లేదు. మన బాక్స్లో ఉంది కదా, మన సెమీ ఆటోమేటిక్ బాక్స్లో ఫేసు, న్యూట్రల్ని ఫస్ట్ ఎక్కడ కనెక్ట్ చేయాలో వివరంగా చెప్తాను. ఆ తర్వాత ఈ సిఓఎన్ఓ ఎక్కడ కనెక్ట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఫేసు, న్యూట్రల్ని మన బాక్స్లో, అదే మన కంట్రోల్ బాక్స్లో ఫేస్ న్యూట్రల్ వైర్ ఉంది కదా, ఇవి ఇన్పుట్ సప్లై ఫేస్ న్యూట్రల్. ఫస్ట్ కనెక్టర్ ఫేస్ అయితే, సెకండ్ కనెక్టర్ ఇన్పుట్ యొక్క న్యూట్రల్ కనెక్షన్. అలాగే రెడ్, ఎల్లో, బ్లూ అని ఉంటుంది. రెడ్, ఎల్లో, బ్లూ. మన బాక్స్ నుంచి తెచ్చిన మన ఫేస్ న్యూట్రల్ కనెక్షను ఈ 2 ఇక్కడ ఇవ్వాలి. రెడ్ దగ్గర ఈ లాస్ట్ కనెక్టర్ బ్లూ దగ్గర ఇవ్వాలి. ఏ వైర్ ఎట్టిచ్చినా పర్వాలేదు. ఒక్కొక్కసారి మన బాక్స్లో ఈ రెడ్ వైరు కలర్స్ అనేవి ఉండవు, ఒకే కలర్ కూడా ఒక్కొక్కసారి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ 2 వైర్లని ఎట్టిచ్చినా పర్వాలేదు. కాకపోతే మనం పవర్ సప్లై ఎక్కడ ఇవ్వాలి మన బాక్స్కి, ఈ రెడ్, బ్లూ అని ఉంటుంది కదా, ఈ రెడ్ దగ్గర, బ్లూ దగ్గర కనెక్ట్ చేయాలి. అలాగే మీకు కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. చూడండి, మన కంట్రోల్ బాక్స్లో ఫేస్ న్యూట్రల్ వైర్ని మనం సిఆర్ఐ ప్యానల్ బోర్డులో అవుట్ కనెక్షన్ అంటే మోటార్కి వెళ్ళే కనెక్షన్స్ ఉంటాయి కదా, రెడ్, ఎల్లో, బ్లూ. ఈ రెడ్ అనేది యాక్చువల్గా ఫేసు, ఈ బ్లూ అనేది న్యూట్రల్, ఈ మధ్యలో ఉన్నది కెపాసిటర్ కనెక్షన్స్. అందుకని మన బాక్స్ పవర్ సప్లై రెడ్ ఫేస్కి, అలాగే బ్లూ యొక్క న్యూట్రల్కి ఇస్తాం. ఈ వైర్స్ కలర్స్ ఏ ఉన్నా పర్లేదు. అలాగే రెడ్ అక్కడ బ్లూ దగ్గర ఇవ్వచ్చు, అలాగే బ్లాక్ని రెడ్ దగ్గర ఇవ్వచ్చు. ఈ 2 వైర్లు రివర్స్ అయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే ఇప్పుడు మన బాక్స్కి ఇన్పుట్ సప్లై ఫేస్ న్యూట్రల్ ఇవ్వడం ఇప్పుడు మీరు చూశారు. ఇప్పుడు ఆఫ్ బటన్కి సంబంధించిన సిరీస్ కనెక్షన్లో ఏ విధంగా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎన్ఓసిఓని మన సిఆర్ఐ బాక్స్లో ఎక్కడ కనెక్ట్ చేయాలో చూద్దాం. మన ఎన్ఓసిఓ అనే కనెక్టర్స్ని మన బాక్స్లో ఆఫ్ పుష్ బటన్ ఉంది కదా, ఆఫ్ పుష్ బటన్, ఈ ఆఫ్ పుష్ బటన్కి ఇవ్వాలి. అది సిరీస్ కనెక్షన్లో ఇవ్వాలి. మరి సిరీస్ కనెక్షన్లో ఇవ్వాలంటే ఎలా అని ఆలోచించవచ్చు. చూడండి, ఇక్కడ మనకి కాంటాక్టర్కి ఒక వైర్ వెళ్తుంది. మన ఆఫ్ పుష్ బటన్ నుంచి కాంటాక్టర్ వైపు ఒక వైర్ వెళ్తుంది. ఏ వైర్ అయితే కాంటాక్టర్ వైపు వెళ్తుందో అది స్క్రూలు చేసి రిమూవ్ చేసి మన కంట్రోల్ బాక్స్ నుంచి వచ్చిన వైర్ని ఒకటి ఈ వైర్కి జాయింట్ చేయాలి, ఒకటి ఎక్కడైతే రిమూవ్ చేసామో అక్కడ ఇన్స్టలేషన్ చేయాలి. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు ఇన్స్టలేషన్ చేసాక చూపిస్తాను. చూడండి, మీకు ఆ స్క్రూస్ అన్నీ లూజ్ చేసి మళ్ళీ వైర్ అంతా పెట్టే విధానాన్ని చూపిస్తే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో నేను డైరెక్ట్గా ఇన్స్టలేషన్ చేసి ఏ వైర్ని ఎక్కడ చేశాను ఇన్స్టలేషన్ అనే విషయాన్ని మీకు క్లియర్గా వివరిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆఫ్ సిరీస్ బటన్ నుంచి సిఓఎన్ఓ వైర్లు ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 వైర్లని మనం ఏం చేసాము,
మనం ఆ పుష్ బటన్లో ఈ గ్రీన్ వైర్ ఇక్కడ ఇన్స్టలేషన్ చేసి ఉండేది కదా, ఈ గ్రీన్ వైరు దీన్ని స్క్రూ లూజ్ చేసి బయటికి తీసాను. ఎక్కడైతే బయటికి తీసినామో మన ఎన్ఓసిఓ నుంచి వెళ్ళిన 2 వైర్లని ఒక వైర్ని అక్కడ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. మిగతా వైర్ ఉంది కదా, ఏ వైర్ అయితే రిమూవ్ చేసామో ఆ వైర్కి జాయింట్ చేసి దీన్ని టేప్ వేయడం జరిగింది. ఈ విధంగా మన సిఆర్ఐ మోడల్కి ఈ సెమీ ఆటోమేటిక్ని చాలా ఈజీగా ఇన్స్టలేషన్ చేయవచ్చు. అలాగే సెన్సార్స్. ఇప్పుడు నెక్స్ట్ సెన్సార్కి సంబంధించిన కనెక్షన్స్. ఈ సెన్సార్కి సంబంధించిన కనెక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ నుంచి అంటే మన కంట్రోల్ బాక్స్ నుంచి మనం సిల్క్ వైర్ కానీ లేదా ఏదో వైర్ని 2 వైర్లు ఉండేటట్టుగా మన ట్యాంక్ దగ్గరికి తీసుకెళ్తాం కదా, అక్కడ మనం ఈ బాక్స్తో పాటుగా మనం సెన్సార్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. చూడండి, మనం ఆ బాక్స్తో పాటుగా ఈ 2 సెన్సార్లు ఇస్తాం. ఈ 2 సెన్సార్లకి ఇలా టేప్ వేసుకోవాలి. టేప్ వేసుకొని ఎక్కడైతే మనం ట్యాంక్ ఓవర్ఫ్లో అయితే వాటర్ బయటకు వస్తుంది దాని దగ్గర మనం ఈ ట్యాంకు ఓవర్ఫ్లోకి ఎక్కడైతే మనం ఆగిపోవాలనుకుంటున్నామో అక్కడ ఈ సెన్సార్లు 2 ఇలా వేయాలి. వేసినాక మన బాక్స్లో ఉంది చూడండి, మన బాక్స్లో సెన్సార్ వైర్స్ ఉన్నాయి 2. ఈ రెండు ఒక్కొక్క సెన్సార్కి ఒక్కొక్క వైర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి మీరు సిల్క్ వైర్ తీసుకొని వాడవచ్చు. సిల్క్ వైర్ నుంచి ట్యాంక్ వరకు తీసుకొని ఈ 2 వైర్ల నుంచి తీసుకున్న 2 వైర్లని మనకి ఈ సెన్సార్లు ఈ విధంగా పెట్టుకొని ఈ 2 వైర్లు చెరొక వైర్కి కనెక్షన్ ఇచ్చుకొని టేప్ జాయింట్ చేస్తే సరిపోతుంది. అంతే, ఇక్కడతో మన సెమీ ఆటోమేటిక్ యొక్క కనెక్షన్ పూర్తయింది. మీకు ఇంకా ఏదైనా ఇన్స్టలేషన్లో డౌట్ ఉంటే ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు.